కాదు మీరు క్యాబినెట్లో చెప్పాలి ఇవన్నీ. యువర్ కన్సర్న్ మీరు చెప్పాలి ఇవన్నీ కూర్చోబెట్టి. ఇదేనా అడ్జస్ట్మెంట్స్ కాదు ఇవన్నీ. వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, వీఆర్ హియర్ టు రెగ్యులేట్, వీఆర్ హియర్ టు కమ్యూనికేట్. మీరు అలా కాకుండా మీరు ఇండివిజువల్గా వెళ్ళిపోతే ఎవ్రీ లోకల్ గా ఆర్ ఎవ్రీ లోకల్ పొలిటికల్ లీడర్ విల్ గో అండ్ మేక్ ఎన్ ఎక్స్టార్షన్. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఈజ్ ఇట్ ఇస్ టు కరెక్ట్ దెమ్, కరెక్షన్. ఇలా ఎవరైనా సరే పిసిబి వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఇట్ బికమ్స్ అన్ ఎక్స్టార్షన్, బెదిరించేస్తారు, అందరూ పెడతారు. అది చెప్పట్లేదు. ఆయన సంబంధం ఏం చెప్తాం? ఇప్పుడు పొలిటికల్ విల్, పొలిటికల్ లీడర్షిప్ ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూర్చోబెట్టి మీరు పుష్కరాలని చెప్పి పన్నీర్ స్నానం చేయించక్కర్లేదు, కెమికల్ స్నానం చేయించకూడదు కదా. సార్ ఆ మీటింగ్లో అవసరం లేదు సార్, ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ సార్. ఎంతండి? ఓకే, అది రికార్డ్ చేయండి అది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా నామ్స్ ప్రకారం ఎలా ఉండాలి ఇది? బాబు అలా కాదండి, అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఎలా ఉండాలి? గ్రూప్ డెక్ ఉండకూడదు. మరి మీరు ఎందుకు అట్లీస్ట్ మీరు మాట్లాడాలి? గ్రూప్ డెక్ ఉండకూడదు చెప్పి ఎట్లా మీరు పంపించారు నోటీస్ అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్? రైజ్ చేయకపోతే ఇప్పుడు రేపు పొద్దున గొడవ వస్తుంది సార్. గొడవ వచ్చినప్పుడు యాజ్ అన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ద క్వశ్చన్ వోంట్ బి డైరెక్టెడ్ టు ఆనరబుల్ సీఎం. ఓకే, the question won't be addressed to anybody else. It will be concerned only to environment minister, not to our principal secretary also, not to our chief also. ఆయన ఎదురుకు వెళ్ళో కూర్చోవాలి తప్ప నేను కూర్చొని సమాధానం చెప్పాలి ప్రజలకి. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, హ్యావ్ యూ డన్ యువర్ జాబ్? either you're hesitant, maybe some political pressure, or else you compromise. These are the three things. మీరు ఇంత వెల్స్ ఉన్నాయి, మీరు కూర్చోబెట్టి హైస్యాంత ఉండకూడదని మీకు నామ్స్ చెప్పిన తర్వాత మీరు ఎందుకు ఉన్నాయి ఇక్కడ? మీరు డైరెక్ట్ ఓవర్ఫ్లో వద్దు, వర్షాలు వస్తే వెళ్ళిపోతాయి, డైరెక్ట్ అదే కదా. మీరు మీ పిల్లల్ని తీసుకెళ్ళి మీరు చేయిస్తారా? ఆ నీళ్లు తాగుతారా? తాగరు కదా. తాగక్కడ కనీసం మునగరు కదా. 13 కోట్లు బకాయిలు ఉన్నప్పుడు ఆన్ వాట్ బేసిస్ దే కెన్ బీ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? మీరు అడగాలి కదా ఇవన్నీ. 5-6 మీటింగ్లు కాదు మేడం, యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్ ఇట్. యూ ఆర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పెండింగ్ ఇన్ కోర్ట్. యూ హ్యావ్ టు అప్లై టు ద కోర్ట్ ఇన్ ద మోస్ట్ విత్ ఫర్వర్ అండ్ కమిట్మెంట్. అప్పుడు మీరు ఇవి కదా చెప్పాలి. అన్ని నైసిటీస్ మాట్లాడితే ఏముంటుంది మేడం? మీరందరూ కూర్చొని నైసిటీస్ మాట్లాడి హాయ్ బాయ్ అనుకుంటే ఎట్లా అండి? గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి గలగలలు బిలబిలలు ఎందుకు ఇవన్నీ? ఆ పదప్రయోగం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు, మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని విలవిలని మాట్లాడాలి మనం. అలా కాదు, మీరు క్యాబినెట్లో చెప్పాలి ఇవన్నీ. యువర్ కన్సర్న్ మీరు చెప్పాలి ఇవన్నీ కూర్చోబెట్టి. ఇదేనా అడ్జస్ట్మెంట్స్ కాదు ఇవన్నీ. వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, వీఆర్ హియర్ టు రెగ్యులేట్, వీఆర్ హియర్ టు కమ్యూనికేట్. మీరు అలా కాకుండా మీరు ఇండివిజువల్గా వెళ్ళిపోతే ఎవ్రీ లోకల్ గా ఆర్ ఎవ్రీ లోకల్ పొలిటికల్ లీడర్ విల్ గో అండ్ మేక్ ఎన్ ఎక్స్టార్షన్. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఈజ్ ఇట్ ఇస్ టు కరెక్ట్ దెమ్, కరెక్షన్. ఇలా ఎవరైనా సరే పిసిబి వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఇట్ బికమ్స్ అన్ ఎక్స్టార్షన్, బెదిరించేస్తారు, అందరూ పెడతారు. అది చెప్పట్లేదు. ఆయన సంబంధం ఏం చెప్తాం? ఇప్పుడు పొలిటికల్ విల్, పొలిటికల్ లీడర్షిప్ ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూర్చోబెట్టి మీరు పుష్కరాలని చెప్పి పన్నీర్ స్నానం చేయించక్కర్లేదు, కెమికల్ స్నానం చేయించకూడదు కదా. సార్ ఆ మీటింగ్లో అవసరం లేదు సార్, ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ సార్. ఎంతండి? ఓకే, అది రికార్డ్ చేయండి అది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా నామ్స్ ప్రకారం ఎలా ఉండాలి ఇది? బాబు అలా కాదండి, అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఎలా ఉండాలి? గ్రూప్ డెక్ ఉండకూడదు. మరి మీరు ఎందుకు అట్లీస్ట్ మీరు మాట్లాడాలి? గ్రూప్ డెక్ ఉండకూడదు చెప్పి ఎట్లా మీరు పంపించారు నోటీస్ అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్?